దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విరామం లేకుండా రెండో రోజు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్ర రవాణా దిగ్గజ సంస్థ మార్క్స్ ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపింది. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్ బెర్గ్ సీఈఓలతోనూ చంద్రబాబు భేటీ అయ్యి రాష్ట్రంలో అవకాశాలు పరిశీలించాలని సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్కు చెందిన మార్క్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రపంచ రవాణా రంగంలో రారాజులా ఉన్న మార్క్స్ రాష్ట్రానికి వస్తే సముద్ర రవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్స్ కంపెనీ సీఈఓ విన్సెంట్ క్లర్క్తో కీలక చర్చలు జరిపారు. 1000 కిలోమీటర్ల పైనే తీర ప్రాంతం కలిగి ఉండటం, విస్తారంగా పోర్టులు ఉండటం ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని విన్సెంట్ క్లర్క్కు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మార్క్స్ తిరుగులేదు. మార్క్స్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలోని ఓడరేవులు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతుంది. ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్గా ఏపీ మారే అవకాశం ఉంటుంది. అటు ఎగుమతులు, దిగుమతుల రంగం బలపడుతుంది. ఏపీ ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్గా ఎదగటమే కాకుండా భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడుతుంది. ఈ థర్నెట్, ఆప్టికల్, వైర్లెస్, మొబిలిటీ వంటి నెట్వర్కింగ్లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో పేరున్న మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్ సీఈఓ చుక్ రాబిన్స్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. టెక్నాలజీ ఇన్నోవేషన్లో గ్లోబల్ లీడర్గా ఉన్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చుక్ రాబిన్స్ దగ్గర ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటుకు యోచన చేయమని, రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. ఏపీలో నెట్వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు. Third largest purchasing power parity. Another 2 years time or 3 years time maximum, India will become third largest economy. Our Honorable Prime Minister is promoting and in a big way, not only one or two sectors, overall development of the country. Now growth rate is very impressive. Even people are projecting by 2028, incremental growth rate. Compared to any other country, India will be the highest. So with all these things, again, petrochemicals is growing at the rate of CAGR 7.3%. Even in India, it is growing better than that. So by even contributors for India, 6% to GDP, 5 million people employment, investments also 87 billion, and also by 2040, around 1 trillion industry. These are all very important notable points. As on today, we are having Visakhapatnam, HPCL, and also now BPCL is coming to Ramayanpatnam. That is what we are working with them. Already started around 90,000 crores. And if they bring partners, it will be better than that. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక అభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని చెప్పారు. దావోస్లో రెండో రోజు పర్యటన సందర్భంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పెద్ద సంఖ్యలో సమావేశాలు, సదస్సులకు హాజరయ్యారు. దావోస్ బెల్వెడేర్లో కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంధానకర్తగా ఎన్డీటీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విష్ణు సోమ్ సంధానకర్తగా వ్యవహరించగా, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవెన్యూ ప్రెసిడెంట్ మార్ట్ రన్నర్, బిల్ మిలిందా గేట్స్ డైరెక్టర్ ప్రోగ్రామ్ అడ్వకసీ అర్చనా వ్యాస్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ డానియల్ సెస్ కైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ, నేటి అధునాతన సాంకేతిక యుగంలో సులభతరమైన పాలనా విధానాల అమలు కోసం ఏఐని వినియోగించేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నాయని వివరించారు. ఈ ఏడాది గ్లోబల్ ఏఐ మార్కెట్ $243 బిలియన్ చేరుకోనుందని, ఇది 2030 నాటికి ప్రతి ఏటా 27.67% వృద్ధి సాధిస్తుందని అంచనా అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక అభివృద్ధికి ఏఐ, డీప్ టెక్ వంటి అధునాతన సాంకేతిక వినియోగంలో ముందంజలో ఉందని లోకేష్ వెల్లడించారు. If you look at it, jobs are under threat.
but they're typically the white collar jobs. Yeah. I think and every industrial revolution has shown that it creates more jobs than what people lose. History shows that. So I don't believe that AI will reduce the number of jobs, but I think it will change the order of jobs. And then I believe the next, the jobs that are going to get created in the next decades are going to be in areas that we're yet to discover. And that puts a lot of pressure on HRD ministers like me who are trying to figure out the curriculum and the entire ecosystem. Saying that, fundamentally AI is here. It's going to change our lives. And as a government, we are looking at how can we expose women to basic AI tools, students to basic AI tools, because farmers to basic AI tools. I think that can fundamentally transform their lives. It can double their income in certain use cases. So just giving them that access and exposure alone can transform the way they're living. We'll have time to, we'll be able to free up time for the students to actually critically analyze things, to look at things in a very systematic manner, to answer the questions that otherwise wouldn't have been. Because today I look at my own child, and the questions that he asks me, I'm like, really? He's 9 years old. I'm like, it never even occurred to me till my teens. Right. They are learning fast, and they love to be challenged. I think the LLMs and the AI models enable them to be challenged even better. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో స్థాపించారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో జనసేన నేరుగా పోటీ చేయకుండా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన 1 సీటు గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ గెలుపొంది రికార్డు సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అనేక గొప్ప పోరాటాల్లో ఉక్కు పోరాటం కూడా ఒకటన్నారు. నష్టం వస్తోందని చెప్పి సామర్థ్యాన్ని లెక్క చేయకుండా ఈ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని నిర్ణయించుకుందని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన సహా ఎంతో మంది కార్మికులు స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశారని తెలిపారు. కేంద్రం మెడలు వంచుతామన్న వైసీపీ ఏమీ చేయలేదని విమర్శించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి 21 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయారని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి చక్కెర్లు కొట్టారని మీడియా సమావేశంలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కేంద్రం 11,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్లాంటు కార్మికుల సుదీర్ఘ పోరాటాలు ఫలించాయని తెలిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి కేంద్రంలోని ఎన్డీఏ అన్ని విధాలా సిద్ధంగా ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు, ఈ ఫ్యాక్టరీ, స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిచింది. కానీ దురదృష్టం ఏమిటంటే కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్సే చూశారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి 100% ఈక్విటీని విత్డ్రా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ 2021లో ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఉక్కు కార్మికులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానివ్వండి,
కార్మికులైతే దాదాపు 1400-1500 రోజులు కంటిన్యూగా చరిత్రలో లిఖించదగ్గ విధంగా పోరాటం చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దీనికోసం పోరాటం చేస్తూనే ఉంది. ఆఖరికి లోకేష్ గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి, ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవాలి, దాంట్లో ఆధారపడ్డ లక్షల కుటుంబాలని మనం ఆదుకోవాలని చెప్పేసి 2021లోనే ప్రస్తుత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టరు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పిన విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు మెడలు ఉంచుతాం, ఒప్పిస్తామని రకరకాల మాటలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా కనీసం పునరాలోచించే విధంగా కూడా ఒత్తిడి తీసుకురాలేకపోవటం గత ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప వైఫల్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఏ ఒక్క పర్యటన ద్వారా అయినా సరే ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనతతో రెన్యూబుల్ ఎనర్జీతో రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అనేక విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదని, ఎనర్జీతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగ కల్పనలు వస్తాయని చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని, వీటిపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీల ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారంటూ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అవసరాల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. ముందుచూపు పవర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి రెన్యూబుల్ ఎనర్జీలో ఖచ్చితంగా పెట్టుబడులు వస్తాయి. దాని ద్వారా ఉద్యోగ కల్పన కానీ, నాణ్యమైన పవర్ కానీ ఇవ్వడం కోసం మనకు చాలా ఉపయోగపడుతుంది. స్మార్ట్ మీటర్లు బిగించట్లేదని 10 సార్లు అసెంబ్లీలో చెప్పాము, మొన్న ఇటీవల కాలం కూడా చెప్పాము. స్మార్ట్ మీటర్లు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో బిగించట్లేదు. కొన్ని సంస్థలు కావాలని దీన్ని పట్టుకొని ఛానల్స్ ద్వారా పదే చెడుని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు తగ్గిస్తామని చెప్పి ఒక ప్రచారం పెట్టారు. రోజు ఒక రాజకీయ అవసరాల కోసం రోజు ఒక తప్పుడు ప్రచారం పెట్టడం అనేది. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ, వాటిపై బైపాస్ రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయా నిర్మాణ సంస్థలకు అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ, వాటిపై బైపాస్ రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ, బైపాస్ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, అటవీ అనుమతుల మంజూరు తదితర పెండింగ్ అంశాలపై నిన్న రాష్ట్ర సచివాలయం నుండి రెవెన్యూ, అటవీ, టీఆర్ఎండ్బి, జాతీయ రహదారుల సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖల అధికారులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లు, జేసీలతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ జాతీయ రహదారుల వంటి ప్రాధాన్య రహదారుల నిర్మాణం, విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి సంబంధిత నిర్మాణ ఏజెన్సీలకు సకాలంలో అందించే విధంగా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జాతీయ రహదారులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ, అటవీ అనుమతుల మంజూరుపై జిల్లాల వారీగా కలెక్టర్లు, జేసీలతో సీఎస్ విజయానంద్ సమీక్షించారు. భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయా నిర్మాణ సంస్థలకు అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో వివిధ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా రెవెన్యూ, అటవీ, టీఆర్ఎండ్బి, జాతీయ రహదారుల సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు, ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పర్సన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమని, గ్లోబల్ వార్మింగ్ ని కూడా నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ పంటలు పండించేందుకు అవసరమైన ప్రోత్సాహం రైతులకు అందజేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి త్వరలోనే అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్పర్సన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దత్తుతో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యతను వివరించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమని, గ్లోబల్ వార్మింగ్ను కూడా నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తన నేతృత్వంలో ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సేవల దత్తు, అతులూరి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్ఈఓ వ్యవస్థాపకులు నూతలపాటి సురేంద్ర, ఆర్గానిక్ ఫార్మింగ్ నిపుణులు శరత్ కుమార్ రెడ్డి పెద్దకూరపాడు నియోజకవర్గం అతులూరులోని అతులూరు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎఫ్ఓను సందర్శించి అక్కడ జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. అతులూరు ఆర్గానిక్ ఫార్మింగ్ లో నిర్వహించిన కార్యకలాపాలను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ఆర్గానిక్ ఫార్మింగ్ పై రైతులను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చాలా స్పష్టంగా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి దానిలో అడుగులు ఎంత వేగంగా ముందుకు వేయాలి, ఏ విధంగా, ఎందుకంటే మనందరికీ తెలుసు ఇవాళ కెమికల్స్ వాడటం వల్ల యూరియా అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నాయి. అదేవిధంగా ప్రకృతి సేద్యానికి సంబంధించినటువంటి అపోహలు కొన్ని ఉన్నాయి. ఆ అపోహల్ని ఏ విధంగా వాటినన్నింటినీ కూడా నివృత్తి చేయాలి, ఏ విధంగా లాభదాయకత పెరగాలంటే దానికి కావాల్సినటువంటి విలువ ఆధారితత ఏ విధంగా పెంచాలి అనేటటువంటి అంశాలు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఇవాళ చైర్మన్గా సర్టిఫైడ్ అథారిటీ చైర్మన్గా ఉన్నటువంటి సేవల దత్తు గారు వీరందరూ కూడా లోతుగా అధ్యయనం చేసి ఏ విధంగా దీన్ని పురోగతిగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఆ బృందం పనిచేస్తుందని ఆశిస్తూ, మేము ఏదైతే ఒక డాట్స్ అక్కడొక డాట్ ఉన్నటువంటి పరిస్థితులు నెట్వర్క్గా ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కనెక్ట్ చేసి దత్తు గారిని, అదేవిధంగా వివిధ ఈ రంగంలో ఉన్నటువంటి నిపుణుల్ని కొంతమందిని వారికి సమన్వయపరిచి ఏ విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకెళ్ళాలి. ఏపీలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు, బదిలీలు జరిగాయి. 25 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ మార్ మీనా, సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబును నియమించారు. ముఖ్యమంత్రి ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ స్థాయిలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 25 మంది ఐఏఎస్లకు పోస్టింగులు, బదిలీలు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. నీటి వనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జి సాయి ప్రసాద్ను సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ మీనాను నియమించిన ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సిఆర్డీఏ కమిషనర్గా కన్నాబాబు నియమించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కాటమనేని భాస్కర్ను ఐటీ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఇక హౌసింగ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బి రాజశేఖర్, ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా కె సునీతను నియమిస్తూ సిఎస్ విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సురేష్ కుమార్ను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శిగా, జి వాణిమోహన్ను ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ కమిషనర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో సౌరభ్ గౌర్, వి కరుణ, యువరాజ్, ముదవతు ఎం నాయిక్, ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి మహర్దశ వచ్చిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కృషి చేస్తోందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని ఆయన వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆత్కూరు గ్రామంలో 76 లక్షల మేర నిధులతో 2 సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రోడ్ల నిర్మాణానికి మహర్దశ వచ్చిందని అన్నారు. గ్రామాలతో పాటు జాతీయ రహదారులను కలుపుతూ అనుసంధానంగా రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును పరిరక్షించడానికి
తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కృషి చేస్తోందని అన్నారు. పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంటును పునరుజ్జీవింప చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రం ద్వారా మన రాష్ట్రానికి శుభవార్త చెబుతూనే ఉందన్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంటును పరిరక్షించేందుకు 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఎంతో ఉందని తెలిపారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎదురుగా సీఎం గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా కనీసం గెస్ట్ హౌస్ లేదు కాబట్టి అక్కడ మంచి అధునాతన సౌకర్యాలతో గెస్ట్ హౌస్ కూడా కట్టబోతున్నాం. అలాగే రోడ్ల అభివృద్ధి కానీ ఇవన్నీ సమాంతరంగా చేసుకుంటూ వెళ్తుంది ప్రభుత్వం. గతంలో ఏ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎన్నో ప్రభుత్వాలు మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1955 నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్లు వేసింది. కానీ ఈ దిక్కుమాలిన పరిస్థితిని గత వైసీపీ ప్రభుత్వం మాకు గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని మాకు అప్పచెప్పి మేము రోడ్లు వేసే పరిస్థితి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్ల మీద గుంటలు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే గుంటలు పూడ్చే స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం నెట్టిన పరిస్థితి. అలాగే దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయా రావా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడారు. దావోస్ వాళ్ళ హయాంలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు కానీ దావోస్ నుంచి వచ్చినప్పుడు ఎన్ని పెట్టుబడులు వస్తాయో మీడియా కూడా రెండు నాడు నేడు లాగా మీరు చూపించాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయడానికి ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో గన్నవరం నియోజకవర్గం నుంచి 30,000, 40,000, 15,000 అయితే నేను గ్యారంటీకి ఇప్పిస్తానని చెప్పి అది 30,000, 40,000 ఎక్కువ శాతం 175 కాన్స్టిట్యూన్సీలు యావరేజ్ చేస్తూ ఎక్కువ ఉద్యోగాలు గన్నవరం నుంచి కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యుడిగా పనిచేసి ఈ నియోజకవర్గ నిరుద్యోగ యువతకి వాళ్ళ భవిష్యత్తుకి పరిశ్రమలు తీసుకురావడానికి లక్ష్యంగా పనిచేస్తాను. గంజాయిని అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా అక్రమ రవాణా ఆగటం లేదు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు 2 కార్లలో తరలిస్తున్న 218 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు వివరించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, అధికార ప్రతినిధి పోతెన వెంకట మహేష్, పలువురు పార్టీ సీనియర్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప మాన్యుమెంట్ని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేసి సంవత్సరం క్రితం జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితిని యావత్ దేశం గర్వపడే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ మేధావి గురించి రాబోయే తరాలు తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో 100 కోట్లు అన్నది 400 కోట్లు వెచ్చించి అనేక రకాలైనటువంటి సదుపాయాలతో దరిదాపు 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు 81 అడుగుల పెడస్టల్ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఎక్కడైనా వచ్చి ఎవరైనా వచ్చి బాబాసాహెబ్ గారి విగ్రహాన్ని చూడాలా, వారి గురించి తెలుసుకోవాలా, భావితరాలు ఆ బాటలో నడవాలని గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.